గుంటూరు జిల్లాలో ఓ మహిళా ఎమ్మెల్యే భర్త అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తన రియల్ ఎస్టేట్ కోసం పొలం అమ్మలేదని ఓ కుటుంబంపై వేధింపులకు దిగాడు. పట్టాభిపురం పోలీసుల సమక్షంలోనే కుటుంబంపై దాడికి దిగడంతో పాటు వారిపైనే రివర్స్ లో తప్పుడు ఫిర్యాదు చేయడంతో వీరిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ దాడిపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే భర్త అరాచకాలు, దౌర్జన్యాలపై బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే భర్త వ్యవహారంపై జిల్లాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేసపాడండి, నేను సామాన్య రైతునండి. పిల్లలు చదువుకురా నేను గుంటూరు వచ్చానండి. విద్యానగర్ 3/10లో ఉంటానండి. నాకు పిడుగురాలో పొలం ఉందండి. పొలం ఉంటే బ్రహ్మరావు టౌన్ చిప్పళ్ళు అక్కడ వెంచర్ వేస్తున్నామని నా కాడికి వచ్చారండి. నేను 4 ఎకరాలు 90 సెంట్లు అమ్మానండి. పోయిన ఏప్రిల్ 4వ తారీఖు అగ్రిమెంట్ అయ్యానండి. ఒక చెక్కు పాస్ అయింది, 2 చెక్కులు బౌన్స్ అయ్యండి. తర్వాత నాకు ఇంకా 3 ఎకరాలు 7 సెంట్లు ఉందండి. దాంట్లో మట్టి తోలుతున్నారంటే కాళ్ళు ఎరగొడుతుంది, దాంట్లోకి వచ్చని బెదిరించారండి. నేను ఏ పరిస్థితిలో నేను గురిజాల కోర్టుకు వెళ్ళి ఇండిషన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. అది అలా నడుస్తుంటే మన ఫిబ్రవరి వచ్చి రిజిస్టర్ బిల్లు చేస్తారా అంటే చేస్తాను, మా డబ్బులు మాకు ఇస్తుంటే నేను రిజిస్టర్ చేయడానికి వెళ్ళానండి. నాకు 4 ఎకరాలు 90 సెంట్లు లేదు, 3 ఎకరాలు 90 సెంట్ల నుంచి 1 ఎకరం తీసేశారండి వాళ్ళు 1B ఎడంగుల్లో. నా రైతులు ఉన్నంతకాలం నాకు ఉంది 1B ఎడంగుల్లో. అంతమడికే డబ్బులు నేను చేసేస్తానని నాకు డబ్బులు ఇచ్చారు, చేసేసారు. వాళ్ళు చెక్కులు తీసుకున్నారండి. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిందా బాగానే ఊరుకున్నారండి. ఎలక్షన్ అయిపోయాక 1 నెల నుంచి హెరాస్మెంట్ మొదలుపెట్టారండి. మళ్ళీ గల్లా రామచంద్ర పుట్టినరోజు పండగకని మా ఇంటికి గిఫ్ట్గా ఆ 3 ఎకరాలు 7 సెంట్లు ఎకరం 30 లక్షల డబ్బులు ఇస్తాం చెయ్యి, లేకపోతే ఆయనకి గిఫ్ట్గా పుట్టినరోజు పండగ, లేకపోతే నీకు నాన్న హింసలు పడతాం. కర్నూలులో అతను ముస్లిమ్స్ అతను ఎట్టిన రైలు కింద చనిపోయాడు, మీలా హెరాస్మెంట్కి తట్టుకోలేకపోయింది. సరే అలా ఉంటుంది మీ పరిస్థితి అని మా బాబు నన్ను పెడితే మేము సరే ఏదన్నా కానీ అంటే ఆ గోండా సుబ్బారావు వాడు ఎస్సీ పెట్టి తన్నియాలి అనుకుంటా చెప్పుకుంటూ పోయండి. మన శనివారం మేము 1 గంటకి జేకేసి ఖరీదు తీసుకొని వస్తుంటే మా బండికి గుద్ది మామూలు నా కొడక మీరు ఎమ్మెల్యే చెబితే మాట వినరని కొడుతుంటే మేము పారిపోయామండి. మా ఇంటి దగ్గరలో సీసీ లేనిదే మా ఇంటి దాకా వచ్చి అది సీసీటీవీలోనే వెనకపోయారండి. మేము వెంబడే మా లాయర్ గారు హరిబాబు గారు ఫోన్ చేసామండి. వచ్చేయండి తొందరగా అర్జెంటుగా అన్నాడండి. మేము ఆయన కాడికి పోయామండి. ఈ లోపల మా ఇంటికాడికి పోలీసులు వచ్చి మా ఆనర్ని కలిసి ఆడికి పోయారు. చెప్పండి వాళ్ళని, ఇప్పుడు మాకు తెలియదని రోజు ఉంటారు, మరి వాళ్ళు లేరు ఎందుకని మాకు తెలియదని వాళ్ళు చెప్పారంట. వాళ్ళు అరగంటకి వాళ్ళు SC/ST కేసు పెట్టామని ఏరే వాళ్ళ చేత ఫోన్ చేయించి నా కొడుకు ఎమ్మెల్యే కాళ్ళ మీద పడి మాట్లాడుకోండి, లేకపోతే పోలీసులు మేము ఎవరేం చేయలేరని చెప్పారండి. నాకు న్యాయం కావాలన్నా ప్రాణ భయం ఉందండి. అతను నన్ను చంపేస్తాను బెదిరిస్తున్నారండి.